హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఉమా టాక్స్. ఈ రోజు రెసిపీ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అయినటువంటి పన్నీర్ బటర్ మసాలాని ప్రిపేర్ చేసేద్దాం. ఈ పన్నీర్తో డిఫరెంట్ డిషెస్ ప్రిపేర్ చేయొచ్చు. అంతేకాదు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా. హై ప్రోటీన్ వల్ల మజిల్ హెల్త్కి, కాల్షియం అండ్ ఫాస్ఫరస్ వల్ల బోన్ అండ్ టీత్ స్ట్రెంగ్త్కి మంచిగా యూజ్ అవుతుంది. వెయిట్ మేనేజ్మెంట్, ఇమ్యూన్ సిస్టమ్ సపోర్ట్కి, బ్రెయిన్ హెల్త్, బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్కి కూడా హెల్ప్ అవుతుంది. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ పన్నీర్ వీక్కి ఒక్కసారైనా చేసుకోండి. రైస్లోకి, వెజిటేబుల్ రైస్, చపాతీ, పరాటా కాంబినేషన్స్కి చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్తే 400 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. అట్లాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను. గ్రేవీ కోసం 1.5 ఉల్లిపాయ, 1.5 టమాటా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. జీడిపప్పులు 7 నుంచి 8, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు. అలాగే కర్రీ కోసం సగం ఉల్లిపాయ తరుగు, సగం టమాటా తరుగు, కొద్దిగా కరివేపాకు, బటర్, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. టేస్ట్ కోసం హాఫ్ చెక్క లెమన్, కొద్దిగా కొత్తిమీర. ముందుగా బాండలు పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న పన్నీర్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యాక హాఫ్ స్పూన్ సాల్ట్, పావు స్పూన్ పసుపు, పావు స్పూన్ కారం వేసి పన్నీర్కి అంతా కూడా కోట్ అయ్యేలాగా గరిటతోటి బాగా మిక్స్ చేసుకోవాలి. పన్నీర్ అంతా కూడా బాగా వేగాక వేరే ప్లేట్కి షిఫ్ట్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. అదే బండల్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని స్పైసెస్ని యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు వేగాక అందులోకే 1 స్పూన్ నువ్వుల్ని యాడ్ చేసుకొని అవి వేగాక అందులోకే ఉల్లిపాయ తరుగు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కొద్దిగా వేగితే సరిపోతుంది. ఉల్లిపాయలు వేగాక టమాటాను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా మగ్గటానికి హాఫ్ స్పూన్ రాక్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని టమాటా కొద్దిగా ఫ్రై అయ్యాక మూత పెట్టి టమాటా అంతా కూడా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అంతా కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని బాగా స్మూత్గా మిక్సీ పట్టుకున్నాక పక్కన పెట్టుకోవాలి. వేరొక బాండల్ తీసుకొని అందులోకి కొద్దిగా బటర్ని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. పూర్తిగా బటర్ కూడా వేసుకోవచ్చండి. నేను కొద్దిగా బటర్ అలాగే ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ అండ్ బటర్ హీట్ అయ్యాక స్పైసెస్ని వేసుకొని స్పైసెస్ కొంచెం వేగాక ఆనియన్స్ని యాడ్ చేసుకొని అందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. మొత్తం ఫ్రై అయ్యాక నెక్స్ట్ టమాటా యాడ్ చేసుకున్నాను. టమాటా వేగాక 2 టీ స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అందులోకి హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారప్పొడి వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అందులోకి మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాక అడుగు పట్టకుండా కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. గరిటతోటి మసాలా అంతా కూడా పన్నీర్కి కలిసేలాగా బాగా కలుపుకున్నాక అందులోకి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసి బాగా గరిటతోటి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత కర్రీ చిక్కబడుతున్నప్పుడు మూత తీసి 1 స్పూన్ గరం మసాలా పొడిని, అవైలబుల్గా ఉంటే కొద్దిగా కసూరి మేతి, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని అందులోకే హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకొని యాడ్ చేసుకున్నాక మొత్తం గరిటతోటి మిక్స్ చేసుకొని 2 నిమిషాలు ప్లేట్ క్లోజ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ రెసిపీలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.